ప్రతి దేవతా రూపానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. బ్రహ్మను తలుచుకుంటే 4 తలలు, చేతిలో పద్మం ఉన్న రూపం మన కళ్ళ ముందు దర్శనమిస్తుంది. శ్రీ మహావిష్ణువు అంటే శేషతల్పంపై పడుకున్న రూపం మనసులో మెదులుతుంది. మరి శివుడు అంటే ముందుగా గుర్తొచ్చేది మెడలో పాము, చేతిలో త్రిశూలం. శివుని మెడలో పాము పేరు వాసుకి. వాసుకి శివుని మెడలో ఉండడానికి కారణం శివుడు సమస్త జీవుల పట్ల, ముఖ్యంగా పాముల పట్ల కరుణ కలిగి ఉండడం, భయాన్ని జయించడం, కోరికలను, మాయను నియంత్రించగలగడం మరియు కుండలిని శక్తికి ప్రతీక. సముద్రమథన సమయంలో వాసుకికి శివుడు వరం ఇవ్వడం వల్ల ఆ పాము శివుడి మెడలో ఆభరణంగా మారింది. ఇది శివుడి భక్తి శక్తికి నిదర్శనం. సముద్రమథన సమయంలో వాసుకి అనే పాము తాడుగా ఉపయోగపడి ఆ మదనంలో గాయపడింది. శివుడు వాసుకి భక్తికి మెచ్చి అతన్ని నాగలోకానికి రాజును చేసి తన మెడలో ఆభరణంగా ధరించాడు. పాములను భయానికి చిహ్నంగా భావిస్తారు. శివుడి మెడలో పాముని ధరించడం ద్వారా ఆయన మృత్యువుని, భయాన్ని జయించాడని, అలాగే కోరికలు, మాయను నియంత్రించాడని సూచిస్తుంది. మెడలో ఉన్న పాము మానవ శరీరంలోని మూలాధార చక్రంలో ఉండే కుండలిని శక్తికి సంకేతం. ఇది జాగృతం చేయబడిన శక్తిని సూచిస్తుంది. ఇది శివుని దివ్యత్వం మరియు భక్తులకు రక్షణను సూచిస్తుంది. శివుడు పాముని అలంకారంగా ధరిస్తాడు కాబట్టి ఆయనను నాగాభరణుడు లేదా నాగభూషణుడు అని కూడా పిలుస్తారు. శివుడు మనుషులను మాత్రమే కాదు, పాములకు కూడా దేవుడని, వాటి పట్ల కూడా ఆయనకి దయ ఉందని ఇది సూచిస్తుంది. ఈ విధంగా శివుని మెడలోని పాము కేవలం అలంకారం కాదు, అది లోతైన ఆధ్యాత్మిక అర్థాన్ని కలిగి ఉంది. ఇక మహాశివుని రూపం విషయానికి వస్తే ఆయన రూపం చాలా విశిష్టమైనది, ఆకర్షణీయమైనది, విచిత్రమైనది, అంతేకాకుండా ఎంతో రహస్యమైనది. వివాహ సమయంలో పార్వతీదేవి కూడా శివుడి ప్రసిద్ధ రూపాన్ని చూసి ఆశ్చర్యపోయిందని పురాణాలు చెబుతున్నాయి. శివుడి పులిబెరడుతో చేసిన వస్త్రాన్ని ధరించి శరీరమంతా భస్మం పూసుకుని ఉంటాడు. అంతేకాకుండా జడపై గంగమ్మ, నుదుటిపై చంద్రుడు, మెడలో పాముని ధరించి ఉంటాడు. అయితే వీటిని ధరించడం వెనుక ఎన్నో రహస్యాలు ఉన్నాయి. శివుడు తన మెడలో పాముని ధరించడంతో ఆయన మహిమలు కేవలం మనుషులపైనే కాకుండా పాములపైన ఉంటాయని అర్థమవుతుంది. శివుడు మనకు పూజనీయమైన దేవుడు, అలాగే పాములు కూడా ఆ మహాశివుడిని దేవుడిగా భావిస్తాయని అంటారు. అందుకే ఎప్పుడూ ఆయన మెడలో పాముతో పాటు రుద్రాక్ష జపమాలను సైతం ధరిస్తాడని అంటున్నారు. నాగలోకంలోని అన్ని పాములు హిమాలయాల్లో శివుడు ఉన్న ప్రాంతంలో నివసించాయి. శివునికి కూడా నాగవంశీయులంటే అమితమైన ప్రేమ. మొదట్లో శేషనాగు, వాసుకి, తక్షక, పింగ్ళ, కర్కోటక వంటి 5 పాముల వంశాలు ఉండేవి. ఈ 5 వంశాల పాములను దేవతల వర్గంలో ఉంచారు. వీటిలో శేషనాగు పాముల మొదటి రాజుగా పరిగణించబడతాడు. అతన్ని అనంతాన్ని కూడా పిలుస్తారు. తర్వాత వాసుకి పాముల రాజు అయ్యాడు. అతను కూడా శివుని సేవకుడయ్యాడు. వాసుకి తర్వాత తక్షకుడు, పింగ్ళ రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.